అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం 3 రోజుల నుండి చాలా శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లు అన్నీ బంద్ అయిపోయినాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణిలో ఈరోజు సమస్య పరిష్కారం చేయకుండా అంగన్వాడీ సెంటర్లకి తాళాలు పగలగొడతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేసే దిశలో కాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు ఈరోజు బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీలకి ఒళ్ళు బలిసి ఈరోజు వీధుల్లోకి వచ్చారు అని చెప్పేసి అదుపు లేకుండా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేకి అంగన్వాడీలకు ఎంత ఇస్తుందో తెలుసా ఎమ్మెల్యే గారు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. 7,000 రూపాయలు హెల్పర్కి ఇస్తున్నావు, 11,500 రూపాయలు ఈరోజు వర్కర్ తీసుకుంటా ఉంది. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అంగన్వాడీ ఎంత నిత్యావసర ధరలు పెరిగినాయి, గ్యాస్ ధర పెరిగింది, కరెంటు ఛార్జీలు పెరిగినాయి. ఇన్ని ధరలు పెంచి ఈరోజు నీవు ఇచ్చే దాంతో ఈరోజు ఒళ్ళు బలిసిందా? మరి మాకు 11,000కే ఒళ్ళు బలిస్తే 2 లక్షలు తీసుకున్న నీకెంత ఒళ్ళు బలిసింది ఎమ్మెల్యే గారు అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ఎప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే మొత్తం స్కీమ్ వర్కర్లు అందరూ ఐక్యమైన ఇల్లు ముట్టడి చేస్తాము, నిన్ను తిరగనీయకుండా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అటువంటి ఎమ్మెల్యేల నోరు అదుపు చేయాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయి, చర్చలు పిలవాలి, అంగన్వాడీలకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, ఇతర సమస్యలు వెంటనే సర్కులర్ రూపంలో ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో ఈరోజు భయపెట్టి బెదిరించి సర్కులర్లు ఇచ్చి తొలగిస్తామని చెప్పేస్తే ఈరోజు అంగన్వాడీలు ఎప్పుడు భయపడిన చరిత్ర లేదు. అంగన్వాడీల ఉద్యమ చరిత్ర 30 ఏళ్ల అనుభవం, అనేక పోరాటాలు జరిగినాయి, అనేక మందికి ఆదర్శమైన పోరాటాలు నడిచినాయి. ఈరోజు మమ్మల్ని తొలగించాలని చెప్పి చూస్తే రేపు నీ కుర్చీ ఉండదు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఇది 2024 ఎన్నికల అంగన్వాడీలు నిర్లక్ష్యం చేస్తే అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. మా సమస్య మాకు జీతాలు సరిపోవట్లేదు, ఆయన ఇచ్చే 7,000 మాకు చాలట్లేదు, అన్ని ధరలు పెరిగిపోయాయి, మేము బతకలేకపోతున్నాము, ఈ ఎట్టి చాకరీ మేము చేయలేకపోతున్నాము, చాకరీకి తగ్గట్టుగా మాకు జీతం రావాలి, కనీస జీతం మాకు ఇవ్వాలి, అందుకోసమే ఇంకేం మేము అడగట్లేదు, ఆయన చెప్పిందల్లా చేస్తున్నాం కదా. అందరికీ పిల్లలకి ముడ్లు కడిగి మూతులు కడిగి ఎన్ని బాధలు పడుతున్నాం మేము. పొద్దున్నుండి 4 వరకు ఒకరోజు సెలవు కూడా ఇవ్వరు మాకు, పెళ్లి లేదు, పేరెంటలు ఏం అన్ని వదులుకొని ఉద్యోగాలు చేస్తున్నాం మేము. మమ్మల్ని ఆయనకి కడుపు నిండుతుంది కాబట్టి ఆయన ఏమన్నా అంటారు, మాకు కడుపు నిండట్లేదు కాబట్టి మేము రోడ్డు ముగిదికి వచ్చి అడుక్కుంటున్నాము. మా బాధ వాళ్ళు అర్థం చేసుకోవాలి, కానీ మాకు అలా తిడితే మాకెంత బాధగా ఉంటుంది. మేము ఎట్టి చాకరీ చేసి వాళ్ళ చేత తిట్టించుకుంటానికి ఉన్నామా మేము? మాకు జీతాలు పెరగాలి, మా సమస్య పరిష్కరించాలి, మా బాధల్ని తీర్చాలి, మేము కావాలి, జగన్ కావాలని కోరుకొని మేము అందరం బాధలు పడి మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము ఆయన ఫ్యాన్స్ మేము ఆయన మీద గర్వంతో మేము ఆయన్ని తెచ్చుకున్నాము. ఈరోజు మా బాధల్ని తను అర్థం చేసుకొని మమ్మల్ని అందరినీ ఈ బాధల నుండి తప్పించి మాకు జీతాలు పెంచాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం మమ్మల్ని అనగగొక్కాలని చూస్తున్నా అంతా ఇంకా ఎక్కువ పట్టుదలతో అంగన్వాడీలు సమ్మెలు చేస్తున్నారు. ప్రభుత్వం మా మీద నిర్బంధం విధిస్తుంది. ఇప్పటికే అనేక సెంటర్లలో తాళాలు పగలగొడుతున్నారు. మరి తాళాలు కూడా పగలగొడుతున్నా సరే మాకు కనీస వేతనం ఇవ్వాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి అని చెప్పేసి అంగన్వాడీలు సమ్మెలో ఉన్నారు అంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రభుత్వం తెలుసుకోవాలి అని చెప్పేసి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. 11,500 రూపాయలతో 4.5 సంవత్సరాలు బతకండి అని చెబుతున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు? మాకు ఇంకా జీతం పెంచరా? మేమేమడిగాము? జీతమే కదా అడిగింది. 2019లో గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు 1,200 రూపాయలు ఉంది. కరెంటు ఛార్జీలు 2019లో 200 రూపాయలు, ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 800 రూపాయలు. 2014 నుంచి కరెంటు ఛార్జీలు వాడుకున్న వాళ్ళందరివి ఈయన గారు వచ్చి మీరు కట్టండి అన్నారు. పైన మోడీ గారు ఏం చెప్తే ఆయన తానా అంటే ఈయన తందానా అంటాడు. ఆయన రేట్లు పెంచుకుంటూ పోతుంటే దానికి ఏమిటి అనేది ఈయన అడగడు. గ్యాస్ ధరలు పెరిగినా అడగడు, ఎల్సిటీ ఛార్జీలు పెరిగినా అడగడు, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నా అడగడు, ఏమీ అడగడు. రాష్ట్రం విభజించి 10 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ప్రత్యేక
హోదా గురించి అడగడం చేత కానీ ముఖ్యమంత్రికి ఈరోజు మా జీతాలు పెంచండి అంటే మమ్మల్ని నిర్బంధం చేయడానికి మాత్రం చేతొచ్చిందా అని అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు నోరు పారేసుకుంటున్నారు. అధికారంలోకి రాకముందు మేము అక్క చెల్లెల్లాగా కనిపించామా? ఈరోజు తెగ బలిసి రోడ్డు మీదకి వచ్చాము అని చెప్తున్నాడా? ఏయ్యా 11,500కి నువ్వు ఎంగియంగానే మేము అది తినేసి బలిసిపోయామా? మేము ఎంత బలిస్తే మేము రోడ్ల మీదకి వచ్చామో ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా మా మీద నోరు పారేసుకున్న ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ముట్టడిని, ఆయన ఇంటిని ముట్టడి చేస్తాము అని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యలు ఏంటంటే రిటైర్మెంట్ అయి ఉన్నారండి. 3 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్, 3 సంవత్సరాలు అయింది వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 50,000 ఇస్తామని చెప్పి అప్పుడు ప్రకటించారు. ఆ అమౌంట్ అనేది ఇంతవరకు వాళ్ళకి ఇవ్వలేదండి. వాళ్ళు ప్రతిరోజు ప్రతి నెల వాళ్ళు ఆఫీసులకు ఫోన్లు చేయటం, అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కనీసం 50,000 ఇవ్వడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పట్లేదు. రెండోది ఏంటంటే సీనియర్ ఉన్న అంగన్వాడీ టీచర్లని సూపర్వైజర్లుగా తీసుకున్నారు. సూపర్వైజర్లు తీసుకొని వాళ్ళు అంగన్వాడీ డ్యూటీ చేస్తూ సూపర్వైజర్లు డ్యూటీ చేస్తున్నందుకు అదనంగా ఒక 5,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. అది సంవత్సరం రోజుల నుంచి వాళ్ళకి ఇవ్వట్లేదు. అసలుకి ఇటు అటు మొత్తం 2 డ్యూటీలు చేసే వాళ్ళకి కనీసం సంవత్సరం నుంచి వాళ్ళకి ఇవ్వట్లేదంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. తర్వాత ఒకటి చనిపోయిన వాళ్ళకి మేము ఇన్సూరెన్స్ అడుగుతున్నాము. ఆ ఇన్సూరెన్స్ కానీ మట్టి ఖర్చులు కానీ ఇవన్నీ ఏమీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఎక్కడైనా ఏ దాంట్లోనైనా ఇన్ని సంవత్సరాలు చేసి ఆ మనిషి చనిపోతుందంటే డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంది. కానీ ఇలాంటి ఇన్సూరెన్స్ సౌకర్యం అనేది మాకు లేదు. ఆ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కూడా మేము అడుగుతున్నామండి. ఇది మెయిన్ వాటి గురించి అడుగుతున్నాం. వేతనాలు పెండింగ్ ఉన్న వేతనాలు ఉన్నాయండి. చాలామందికి పెండింగ్ ఉన్న సెంటర్ అద్దెలు ఉన్నాయి. మళ్ళీ కాక కాన్వెంట్ బిల్లులని, గ్యాస్ బిల్లులని చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా ఇవ్వండి అని చెప్పి మేము మొరబెట్టుకున్నా కూడా మాకు చూసేది లేదు. గవర్నమెంట్ ఏముందంటే పైకి ఇంకో ఇస్తున్నామని ఆశ చూపిస్తున్నారు. అది మా నోటికి మాత్రం అందనివ్వట్లేదు. ఏదన్నా ఇస్తామని అంటున్నారు కానీ ఏమి ఇవ్వట్లేదు. కానీ మేమేమంటున్నాం, 4 సంవత్సరాల నుంచి ఆయన గవర్నమెంట్ వచ్చి 4 సంవత్సరాలు అయిందండి. తెలంగాణ కంటే 1000 రూపాయలు పెంచుతామని అన్నారు. మేము సామరస్యంగా 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం ఏమండి అని చిన్న మాటలతో. ఇప్పుడు అడుగుతుంటే మమ్మల్ని కనీసం మొండి చెయ్యి వీళ్ళు ఏం చేస్తారులే అన్న ధీమాతో ఆయన మొండి వైఖరి అనేది చూపిస్తున్నారు. మహిళల్ని ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఆయన ఒక మహిళల్ని ఎలా మాట్లాడాలో తెలియకుండా ఆయన ప్రజాప్రతినిధి అయ్యాడు. మరి ఒక మహిళల్ని స్త్రీలను గౌరవించండి, మన భారతీయ సంస్కృతిలో స్త్రీలను గౌరవించాలి మెయిన్ అని చెప్పి ఎంతోమంది భారతదేశాన్ని కూడా భారతమాత అని చెప్పి గౌరవిస్తుంటే ఒక స్త్రీలు చేసే ఉద్యోగాల్లో ఒళ్ళు బలిసిందన్న ఆ ఎమ్మెల్యే గారు మాకు క్షమాపణ అనేది చెప్పాలి. చెప్పకపోతే ఇంకా పరిణామాలు బాగా ఉంటాయండి. మేము మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఆయన మాకు క్షమాపణ చెప్పాలి. చెప్పేంత వరకు మేము ఊరుకోము. ఈరోజు అంగన్వాడీలు రోడ్డు మీదకి వచ్చారంటే ప్రభుత్వానికి మహిళల పట్ల ఎంత గౌరవభావం ఉన్నదనేది తెలుస్తూ ఉంది. మేము 12 డిమాండ్స్తో ఒక మెమోరాండం అందిస్తే ఆయనకి నెల రోజుల క్రితమే ఇంతవరకు కూడా ఆయన దాన్ని చూడకుండా అసలు అంగన్వాడీలు ఏం పని చేస్తున్నారని అడుగుతున్నాడు. అంటే ఆయనకి మేము ఆయన పెట్టిన వైఎస్ఆర్ యాప్లో కానీ, పోషణ ట్రాకర్లో కానీ, లేకపోతే గర్భవతులకు కానీ, బాలింతలకు కానీ మేము ఇచ్చే సేవలు ఆయనకి తెలియదా? ఆయన తెలియకుండానే ఒక మంత్రిని పెట్టాడా? ఇవన్నీ కూడా మాకు ఇంతవరకు సెంటర్ అద్దెలు లేవు, ఇంతవరకు మెనూ ఛార్జీలు పెంచలేదు, మాకు ఇచ్చే పప్పులు ఉప్పులు నాణ్యమైనవి లేవు, మాకు ఇంతవరకు జీతాలు సరిగ్గా పెంచాల. ఈ చెప్పిన మాటకి ఆయన చేసే పనికి దేనికి కూడా పొంతం లేకుండా మా పట్ల వ్యవహరిస్తూ ఉన్నాడండి. కానీ మాకు గనక మా డిమాండ్స్ మేము ఏవైతే పెట్టామో ముందు మాకు ప్రథమంగా కావాల్సింది మా జీతం పెంచాలి, గ్రాడ్యుటీ ఇవ్వాలి. ఈ 2 మేము బాగా బలంగా కోరుకుంటున్నాం సార్. అంతేగాని రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా మాకు కావాలి. ప్రభుత్వ పథకాలన్నీ కూడా మాకు అమలు చేయాలి. ఇదిగోండి ఈరోజు నీ పెద్ద ఆవిడ ఉంది ఆయమ్మ, ఇప్పుడు రేపమ్మ రిటైర్డ్ అవుతుంది. ఈమె రూపాయి కూడా లేకుండా రేపు ఇంటికి వెళ్ళిపోద్ది. ఈ వృద్ధాప్యంలో రేపు ఆవిడ పరిస్థితి ఏంటండి? 40 సంవత్సరాలు ఈవిడ సర్వీస్ అందించింది. ఈవిడ దగ్గర వెళ్ళిన పిల్లలు ఈ రోజున అమెరికాలో కూడా సెటిల్ అయ్యి వాళ్ళు బతుకుతూ ఉన్నారు. అంటే అంగన్వాడీలో ప్రాథమిక విద్య నేర్చుకున్న వాళ్ళే కదా. అంటే అటువంటి మేము సేవలు అందిస్తున్న వాళ్ళం ఇవాళ ప్రభుత్వానికి కనిపించట్లేదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నామండి. ఇలాగే చేస్తే కనుక రేపు రాబోయే రోజుల్లో ఆయనకి మాత్రం తగిన బుద్ధిని ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.